శ్రీమాత్రే నమః. ఈ వారం గ్రహస్థితి మేషరాశి యందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. వృషభ రాశి యందు రవిగ్రహం, మిథున రాశి యందు బుధ గురుల సంచారము, కర్కాటక రాశి యందు కుజుడు, సింహరాశి యందు కేతువు, కుంభమందు రాహువు, మీనమందు శనీశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు కర్కాటకము, సింహము, కన్య, తులారాశుల యందు సంచరించబోతున్నారు. మిథున రాశి ఆర్థిక ఫలితాలు అనుకూలం. శుక్రబలం లాభాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్య విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. గ్రహదోషం అధికంగా ఉంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మనోబలాన్ని పెంచుకోవాలి. వ్యాపారంలోని అవరోధాలని పట్టుదలతో అధిగమించండి. వివాదాలకు దూరంగా ఉండండి. మిథున రాశి వారికి లాభస్థాన స్థిత శుక్రుడు కొంత అనుకూలించే గ్రహము. జన్మరాశి యందు బుధుడు, గురువు కొంత ప్రతికూలమైన గ్రహాలు. ఈ రాశి వారికి ద్వాదశ స్థానాలలో ఏర్పడే రెండవ స్థానమందు కుజుడు, వ్యయ స్థానమందు రవి గ్రహాలు కొంత ఉక్కిరిబుక్కిరి చేస్తాయి. ఎంత ఆదాయం ఉన్నా కుటుంబానికి సరిపోదు. ఎంత కష్టపడినా, ఎంత ధనం సంపాదించినా మన అవసరాలు తీరినటువంటి పరిస్థితి. ఏదో ఒక ఖర్చు, గతంలో చేసిన ఖర్చులు కావచ్చు, ఇప్పుడు తప్పక చేయాల్సిన ఖర్చులు కావచ్చు, లేదా మీ మీద ఉండే బాధ్యత, ఇవన్నీ కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. వీటి వలన మానసికంగా కొంత ఇబ్బంది కనపడుతుంది. మానసికంగా ఒక వేదన. ఎంతసేపు మనం సంపాదించడానికైనా, మనకంటూ ఒక జీవితం ఉండదా, మనకంటూ ఫీలింగ్స్ ఉండవా అని కొన్ని ఆలోచనలు వస్తాయి. బుద్ధి చాపల్యం ఏర్పడుతుంది. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఏకాగ్రత కుదరదు. చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండటం, చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తారు. అర్థం కాకో తెలీదు, నచ్చి చేస్తున్నారో తెలీదు. మీ మీద ఇతరులకు ఇటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. ఎవరు ఏమన్నా పట్టనట్టు ఉంటారు. కొంత కోపం, అశాంతి తగ్గుతాయి. ఎంతసేపు కూడా విరక్తి, వైరాగ్యం భావనలు ఉంటాయి. ఒంటరిగా ఉండడం, వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుంటూ ఎవరికి సమాధానం చెప్పకుండా ఏదైతే మనకేంటి అనే ధోరణిలో ఉంటుంది ఈ వారం గ్రహస్థితి. దీని అంతటికీ కారణం దశమ కేంద్ర స్థితి ఉన్న శనీశ్వరుడు. కొన్ని సందర్భాల్లో ఈ పని చేయకపోతే బాస్ ఇబ్బంది పడతారు, ఉద్యోగం పోతుంది అని తెలిసినా పోతే పోయింది ఉద్యోగం అనే ధోరణిలో ఉంటారు. తనకు నచ్చినట్టు పనిచేస్తారు తప్ప ఎవరి కోసమో కంగారు పడి పనిచేయరు. ఈ వారంలో మిథున రాశి ప్రవర్తనలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికి రుద్రకవచం ప్రతినిత్యం పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రోజు శుక్రవారం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట వర్ణం తెలుపు. శుభం భూయాత్.